నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు రెండోసారి నేనే సీఎం అవుతాను, 10 ఏళ్లలో నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ మోడల్ సృష్టిస్తా, మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కాండి. ప్రధాని మోడీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమిటంటే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలకు కూడా ఆహ్వానం అందించారు మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమిటంటే, రెండోసారి నేనే సీఎం అవుతా, 10 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అమలు ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే దుర్మార్గాలను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3. శ్రీకాంతాచారి అమరుడైన రోజే ఇదే. ఆయన ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాలు భర్తీ, వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు కల్పన. నెహ్రూ ఆయం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి. హుస్నాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ మోడల్ సృష్టిస్తాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కాండి అని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గారు. అలాగే మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి. కాంగ్రెస్ సర్కార్ రెండోసారి కూడా నేనే సీఎంను, 10 ఏళ్లలో కాంగ్రెస్ సర్కారే కొలువు తీరుతుంది. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యం. కేసీఆర్ లాంటి కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు అవినీతి తిన్నారు. మంచిగా పనిచేసే సర్పంచులను ఎన్నుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రానికి 2 టర్ముల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంటే, 10 సంవత్సరాలు నేనే ఉంటాను, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో అభివృద్ధి చెందాలా అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ లాంటి వచ్చి మొత్తం కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయింది అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు అంటే, ఎన్నికల్లో అడ్డగోల ఖర్చులొద్దు, అవి ఎన్నిక్కి రావు. నోరు మంచిగా ఉన్న వాళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి, అప్పుడు గొడవలు ఉండవు. అవసరమైతే సర్పంచ్ని ఏకీగ్రహంగా ఎన్నుకోండి. దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే నేను సీఎం అయ్యాను, 2 ఏళ్లలో ఒక సెలవు తీసుకోలే. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, అందుకే భారీ వర్షాలు పడుతున్నాయి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్ద ఆయన దయమై పట్టారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గోదావరి పాలు. ఆదిలాబాద్లో ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద నిప్పులు చెల్లుతున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అది కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు తినేశారు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి చెందాలి, బాగుండాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మంచిది. ఎందుకంటే సర్పంచులుగా నోరు మంచిగా ఉండేవాళ్ళను ఎన్నుకోండి, అంతే తప్ప మంచి వాళ్ళని ఎన్నుకోకపోతే ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి
అప్పుడే మీకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు గోదావరి పాలు చేశాడు. ఆయన ఒక దైవ లెక్క పట్టాడు. కాబట్టి మీరు ఇబ్బంది పడకండి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలోని సీఎం రేవంత్ రెడ్డిగా నేనే ఉంటా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు యొక్క డెవలప్మెంట్ చూస్తూ ఉంటే తెలంగాణ ఒక దిశతో ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటారు. ప్రజల్లో తిరుగుతూ రాష్ట్రానికి ఏమి కావాలా, ఏం పెట్టుబడులు కావాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు అభివృద్ధికి సహకరించండి, గ్లోబల్ సమ్మిట్కి రాండి, మమ్మల్ని ఆదుకోండి, తెలంగాణ ప్రాజెక్టుల కోసం సహకరించండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు, పార్టీలు ఏరైనా దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రధానమంత్రిగా ఆయన్ని కలవడం, మంత్రులను కలవడం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఏ బుద్ధు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని అడగలేదు. రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని కేసీఆర్ గారితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ పాలన అని చూడకుండా దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైనా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చేయాలా, ముందుకు సాగాలా అని అభివృద్ధితో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద చిందులేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు భూపన్యం చేస్తున్నారు, భూములన్నీ అమ్మేసుకుంటున్నారు, ఏమీ అభివృద్ధి చెందలేదు అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే ఇంకా భూములన్నీ 5 లక్షల కోట్ల భూస్కామ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారిది ఇల్డు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనుకుండా అని రేవంత్ రెడ్డి గారి మీద చిందులేస్తున్నారు. అమరావతికి పరిశ్రమలు తరలించే కుట్ర, ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోమనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎంతసేపు అమరావతి అభివృద్ధి చెందకూడదు, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, కేటీఆర్ ఒక పక్క, అమరావతి డెవలప్మెంట్ కాకూడదు, హైదరాబాద్ డెవలప్మెంట్ కాకూడదు. అక్కడ 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి చేయకపోగా అభివృద్ధితో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద నిందిలేస్తూ ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీ ఇద్దరు చేతులు కలిపి 2 రాష్ట్రాల ప్రజలను మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటయ్యి అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద నిందిలేస్తూ ముందుకు పోతున్నారు. అభివృద్ధి జరగాలనేది కోరుకోవట్లేదు, అభివృద్ధి జరుగుతుందంటే బాధపడుతూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసి మా తెలంగాణను ఆదుకోండి, మా తెలంగాణ ప్రాజెక్టులు ఇవ్వండి, మా తెలంగాణ అభివృద్ధిని సహకరించండి అని కోరుతూ ఉంటే 10 ఏళ్లలో ఏ పొద్దు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ కోసం ఇన్ని పథకాలు ఇవ్వండి అని ఏ పొద్దు కూడా అడగలేదు కేసీఆర్ గారు. అదే రేవంత్ రెడ్డి గారు మంత్రులను కలుస్తూ, ప్రధానమంత్రి గారిని కలుస్తూ తెలంగాణ అభివృద్ధి చెందాలా, సహకరించండి అని కోరుకోవడంలో రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి మనం హ్యాట్సాప్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.